వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్దా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్లో అంగరంగ వైభవంగా శోభయాత్ర, జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన ప్రాంగణం. జనగాం జిల్లా పాలకుర్తిలో వైభవంగా శ్రీరామనవమి పూజలు, స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు. మేట్పల్లిలో ఘనంగా రాములరి కళ్యాణం, హాజరైన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. భీమారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పూజలు, హాజరైన కార్పొరేటర్ జక్కుల రజిత. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ శోభయాత్ర దేవరకోట దేవస్థానం నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంపై ప్రతిష్ఠించిన శ్రీరాముని విగ్రహానికి హిందూ వాహిని కార్యవిభాగ్ దిగంబరజీ ప్రత్యేక పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. ముందుగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ శోభయాత్రలో కాషాయ జెండాలు పట్టుకుని హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శోభయాత్ర పూర్తయ్యే వరకు జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. దాటితే మనమందరం హిందువులము, కులాలను మరవాలి. రాముడు కూడా చేయలేదు, ఒక గుడిని ఆలింగనం చేస్తున్నాడు, ఎవరి ఎంగిలిస్తున్నాడు రాముడు. మన ధర్మం కూడా చెప్పలేదు. మనకు అనేక రకాల కులాలు, వర్గాలు ఇవన్నీ కూడా వృత్తి కోసం ఉంటాయి. తెలంగాణలో రెండవ భద్రాద్రిగా ముస్తాబవుతున్న జనగాం జిల్లా పాలకుర్తి మండలంలోని వాల్మీడి గ్రామంలో శ్రీరామనవమి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్మాడి గ్రామంలో సీతారాములకి ఎర్రబెల్లి దయాకరావు దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. పేరు చెప్పాలా? మన గుడి ప్రాంగణం, దాని విశిష్టత అంతే. ఇది లవకుశుల జన్మస్థలం, దక్షిణ అయోధ్య. వాల్మీకి రామాయణం మన గుట్ట మీద రాసిండు వాల్మీకి. ఇది గుండం, ఇది మండపం గుండం పేరు పాలగుండం అంటారు, రాముల వారి గుండం. ఈ గుండంలో స్వయంగా సీతారామ లక్ష్మణ భరత హనుమ సమేతులు స్వయంగా వెలిసి ఉన్నారు. ఈ పండిత ఆల్వారు అంటారు వీటిని. పండిత ఆల్వారు. ఇది శ్రీరామ పట్టాభిషేకం, శ్రీరాముని పట్టాభిషేకం. పోతే ఇక్కడ మున్న జీడిగుండం అని ఉన్నది. ఆ జీడిగుండంలో భక్తులు స్నానం చేసి పాలగుండంలో నీళ్లు సంప్రోక్షణ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చైత్రశుద్ధ పంచమి మొదలు పౌర్ణమి వరకు. మిగతా రోజు చందనాలు వేస్తుంటారు. వాహన పూజలు జరుగుతుంటాయి. పోతే అభిషేక అర్చనలు జరుగుతుంటాయి. ప్రతి శనివారం భక్తులు చాలామంది వస్తుంటారు. ఈ గుట్ట మీద గర్భగుడి రామాలయం ప్రతిష్ట, కొత్త గుడి కడుతున్నారు. అతి త్వరలోనే అది అది ప్రతిష్ట జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుండి గవర్నమెంట్కి రాంది, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి పట్టాలు వస్త్రాలు వచ్చినాయని అంటారు. శేష వస్త్రాలు. అది ఇంతకుముందు ఎండోమెంట్లు లేదు. ఈ మధ్యనే ఎండోమెంట్ మంత్రి గారు పట్టించుకున్నారు. మంత్రి గారు పట్టించుకొని గర్భగుడి కట్టిస్తున్నారు. అట్నే ఎండోమెంట్ కూడా ఉపజెప్తామని చెప్పారు. అందుకని ఈసారి పాలకుర్తి దేవస్థానం నుంచి వచ్చిన శేష వస్త్రాలు పాలకుర్తి దేవస్థానం నుండి వచ్చినాయి. ఈ పాలకుర్తి కిందకే ఉన్నాయి ఇన్ఛార్జి. పాలకుర్తి కింద ఇది ఇన్ఛార్జ్ ఈవో కూడా ఉంటారు, అందులో ఉంటారు. ఇది దీని చరిత్ర లవకుశుల జన్మస్థలం దక్షిణ అయోధ్య.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని రామాలయంలో రాములోరి కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకలు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు హాజరై పూజలు నిర్వహించారు. ధర్మాన్ని కాపాడడంలో రామునికి మించిన దేవుడు లేడన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ, ఆర్డీఓ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, కమిటీ మహాజన్ నరసింహులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మనందరి తరఫున పూజ చేస్తున్నది. సీతారామస్వామి గోవింద, సీతారామస్వామి గోవింద. ఆయుష్యమగ్రం ప్రతిమం చేస్తున్నాం. నూతన యజ్ఞోపేతము అదే స్పందనతో చేయించింది. ఆయుష్యమగ్రం ప్రతిమం చేస్తున్నాం. యజ్ఞోపేతం మెల్లగా, తొందర లేదు. యువం వస్త్రాన్ని వజ్యం దజ్జా. వెళ్ళు మా వెళ్ళు, నీకు బద్దంటున్నాడు. నేను చూపించాను, మేము దండం పెట్టవద్దా అయింది. ఎప్పుడు పిల్లవాని పేరు, పిల్ల పేరేందో గోత్రనామ ఉచ్చారణ ఉంటుంది. మరి ఇంటి పేరేంటి, అమ్మాయి పేరేంటి, అమ్మాయి తండ్రి పేరేందో చెప్తా, వినండి. చెడ్డగా వినాలి, మళ్ళీ ఎవరిని అడుగు చెప్పాలి. బృందే నిఖిల ఏం పేరు, రామచంద్రుడు. పిల్లవాని యొక్క తండ్రి పేరు దశరథ మహారాజు. పిల్లవాని యొక్క తండ్రి పేరు దశరథ మహారాజు, నాభాగ మహారాజు. పిల్లవాని యొక్క గోత్రం ఏం చేయాలి, పిల్లవాని సంపన్న కంకావణ్య దాస్యా విష్ణుభ్యం విష్ణులోకం జిగేషయ. అది ఏమా సత్యలోక మాసాదవారి నర్మదా గోదావరి కృష్ణాని గోత్రే అంగ వంగ కళింగ కాశ్మీర మగధ మాలవ నేపాల చౌర మలయల సిమ్మిల ద్రవిడ అత్రముదియా జంబూద్వీపే భరతవర్షే దయచేసి క్యూలర్ టికెట్ తీసుకోండి. దయచేసి స్వామివారి ప్రత్యేక సర్టిఫికేట్ కౌంటర్ దగ్గర కూడా పడుతుంది. జై శ్రీరామ్. సార్ల రఘునాథ్ రెడ్డి గారు స్వామివారికి 51 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్.
పింగిలి దేవారెడ్డి గారు స్వామివారికి 51 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్. 5 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్. స్వామివారికి 21 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య గమనిక, అమ్మలంగా కొబ్బరికాయలు కొట్టండి. దేవస్థానం దగ్గర కొబ్బరికాయలు కొట్టండి. తల్లి సేవించిన తర్వాత రాజులను డస్ట్బిన్లో వేయండి. జై శ్రీరామ్. మాంకాళి జయచంద్ర గారు సాంబారికి 2000 రూపాయలు సమర్పించుకున్నారు. జై శ్రీరామ్. నిత్య శ్రీనివాస్ గారు సాంబారికి 20 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్. మధుర భారతి గారు సాంబారికి 21 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్. విక్రమ్ సాంబారికి 20 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్. ఉదయ్ సాంబారికి 20 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గౌరీ మీనా గారు సాంబారికి 21 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్. మీకు తొందరగా దర్శనం కావాలంటే జై శ్రీరామ్. దయస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టమ్మా. రాములవారి పాదాల దగ్గర కొబ్బరికాయలు కొట్టండి. ఇప్పటి వరకు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా వేదమూర్తులైనటువంటి వైష్ణవోత్తముడైనటువంటి అగ్రగణేశ్వరుడైనటువంటి మా మామగారు మనందరికీ సుపరిచితులైనతో పాటుగా ఉపదానాలు చేస్తూ ఉంటారు. ఈ కన్యాదాన పరంపరకు లభించాలి అంటే ప్రకృతుల కోసం 1500 రూపాయలు సమర్పించారు. గ్రేటర్ వరంగల్ భీమారంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజితా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అనంతరం సీతారాముల కళ్యాణ ఉత్సవ కమిటీ చైర్మన్ చింతల లక్ష్మణ్ యాదవ్, కమిటీ సభ్యులు కార్పొరేటర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగట్టు గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చింతల లక్ష్మణ్ యాదవ్, ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, కాలనీవాసులు, వేద పండితులు పాల్గొన్నారు. సరే ఇప్పుడు అయిపోయింది. అందుకని లోపలి పైసలు పెట్టండి. అందుకని లోపలి బేగం బజార్
బజార్ చౌరస్తాకు ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామ శోభయాత్ర ఘనంగా చేరుకుంది. భక్తి గీతాలతో భక్తులను ముగ్ధులయ్యారు. రానున్న రోజుల్లో భారత్ అఖండ హిందూ దేశంగా ఆవిర్భవించబోతోందని, దీనిని ఎవరూ ఆపలేరని ఎమ్మెల్యే అన్నారు. భారతదేశం రాజధాని ఢిల్లీ కాదు, అయోధ్య, కాశీ, మదురై కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో హిందూ రాష్ట్రం ఏర్పాటైతే గోహత్యలు జరగవన్నారు. బేగం బజార్ చౌరస్తాలో రాజాసింగ్ భక్తులందరితో తమ ఫోన్లలోని టార్చర్లతో అఖండ భారతదేశ ఏర్పాటుకు ప్రమాణ స్వీకారం చేయించారు. వంగపాడు గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వంగపాడు PSES చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ సాకేత రామాలయంలో వేద పండితులచే కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి మాజీ కార్పొరేటర్ బానోద్ కల్పనా సింగ్లాల్, డివిజన్ అధ్యక్షుడు జంగా కుమార్ యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా PSES చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్ మాట్లాడుతూ 2-3 సంవత్సరాలు కరోనా వ్యాధి రావడం వల్ల ఎలాంటి పండుగలు జరుపుకోలేకపోయాం. ఈ సంవత్సరం అందరూ సహాయ సహకారాలతో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు.
కళ్ళు మంట మూసుకో. మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ వంగపాడు గ్రామంలో జరిగిన శ్రీ సాకేత రామాయణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మరి మా గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాలు మరియు గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, ఇతరత్న బిజినెస్ చేసే వ్యాపారులు కావచ్చు, అందరి సహకారంతో గ్రామంలో ఉన్న ప్రతి పార్టీ యొక్క ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఎంతో ఉత్సాహంగా చేయడం అనేది జరిగింది. మరి గత 2004లో ఈ దేవాలయం శ్రీ సాకేత రామాలయం సంబంధించి పునర్నిర్మాణం అప్పుడున్న పెద్దలు, కొంతమంది వ్యక్తులు అప్పుడున్న పెద్దలు మరి ప్రతి సంఘం నుంచి కొంత వాటాల చందాలదారులుగా వేసుకొని కొంతమంది అప్పుడు కులానికి ఒకరు చొప్పున ఇద్దరు చొప్పున వేసుకొని ఒక 20 మంది దాతలంతా ముందుకొచ్చి మా గ్రామంలో మరి ముఖ్య కూడలిలో హనుమాన్ సంబంధించిన విగ్రహం కట్టడం జరిగింది. అలాగే దేవాలయం కూడా పునర్నిర్మాణ భాగంలో కూడా భాగస్వాములు ఇల్లు ఆనాటి పెద్దలు ఆ రోజు జరిగిన వివాహ కళ్యాణ మహోత్సవం నుండి నేటి వరకు సుమారు 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుండి మా గ్రామంలో అందరి కులస్తుల సహకారంతో, రాజకీయ ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని బ్రహ్మాండంగా అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అలాగే 2023 మార్చి 30వ తేదీన ఈరోజు కూడా మరి మా దగ్గర చూసినట్టయితే హనుమాన్కు సంబంధించిన దీక్షా స్వాములు కూడా ప్రతి సంవత్సరం 100 నుండి 150 మంది వరకు వేయడం అనేది జరుగుతుంది. మరి వారందరూ కూడా ఒకే చోట కుటీరం అనేది ఏర్పాటు చేసుకొని ఒకే చోట నిద్రాహారం లేకుండా ఒకే చోట పూజలు చేసుకొని ఒకే గుడి వద్ద అందరూ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరింట్లో వాళ్ళు పూజలు అనేవి లేకుండా ఒకే గుడిలో సామూహిక పూజలు, సామూహిక భోజనం, సామూహిక అల్పాహారం అనేది మాత్రం జరుగుతుంది. ఇక్కడ సంబంధించిన దాతలు కూడా అంతే ఉత్సాహంతో ముందుకొచ్చి ఈ 40 రోజులు దీక్ష చేసిన స్వాములకు కూడా ఎటువంటి అంటే చిన్న పెద్ద తేడా అనేది ఏది కూడా లేకుండా, భేద తారతమ్యం అనేది లేకుండా కూడా అందరూ సహకరించుకొని తక్కువ ఖర్చులో ఎక్కువ స్వాములు మేము మరి ప్రతి సంవత్సరం హనుమాన్కి సంబంధించిన ర్యాలీ కూడా తీయడం అనేది జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం కూడా మరి ముందుంది, చేద్దామనే ఆలోచనతోటి ఉన్నాం. పోయిన సంవత్సరం కూడా చేసినాం. మాకు గత 2 సంవత్సరాలు కరోనాతో చేయలేకపోయినాం. పోయిన సంవత్సరం చేసినాం, ఈ సంవత్సరం కూడా చేసినాం. మరి ఈ సంవత్సరం చూసినట్టయితే మాకు మా గ్రామంలో ఉన్న దొమ్మరి సంఘం వాళ్ళు అన్నదానం నిర్వహించడం అనేది జరిగింది. మరి అది మా గొప్ప కార్యక్రమం అది ఎందుకంటే ఎవరు ఎంతమంది ఏం సహాయం చేసినా కూడా దానికి సంబంధించిన వనరులు కావచ్చు, భౌగోళిక వస్తువులు కావచ్చు, అవి ఏర్పాటు చేసుకొని దాన్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. అయినా సంఘం వారు ముందుకొచ్చిళ్ళు. అలాగే మా ఇతర సంఘాలు కూడా ప్రతి సంఘానికి సంబంధించిన వ్యక్తులు, మా తోటి వ్యాపారస్తులు, స్థానిక కార్పొరేటర్ గారు, మరి మాజీ కార్పొరేటర్ బానత్ కల్పన సింగ్లాల్ గారు కూడా వారి యొక్క సహకారంతో 21,000 రూపాయలు మాకు గుడికి చందాదారులుగా ఇచ్చి, అలాగే మా గ్రామంలో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, ఇతరత్ర పెద్దలు కావచ్చు 2004లో గుడిలో గ్రేటర్ వరంగల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్లో హనుమకొండ పరిధిలోని కొత్తూరు జెండా, రెడ్డి కాలనీ, వినాయక నగర్, హనుమాన్ నగర్ తదితర కాలనీలలో కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా 5వ డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పలు కాలనీల ఉత్సవ కమిటీ సభ్యులు కార్పొరేటర్, జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ అధ్యక్షురాలు గాండ్ల శ్రవంతి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సురేందర్, కాలనీ వాసులు, భక్తులు, వేద పండితులు పాల్గొన్నారు.
శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం హనుమకొండలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోపాల్పూర్ విజయనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లోని కళ్యాణ ఉత్సవ కమిటీ విజయనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు బెండల అర్జునరావు ఆధ్వర్యంలో వేడుకను ఘనంగా నిర్వహించారు. వేడుకకు ముఖ్య అతిథులుగా కార్పొరేటర్లు సిరంగి సునీల్ కుమార్, సోదా కిరణ్ హాజరయ్యారు. భక్తుల శ్రీరామనామ జపంతో విజయనగర్ కాలనీ పులకరించిపోయింది. ఈ కార్యక్రమంలో విజయనగర్ కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. అదొక్కున్న ఇచ్చిండ్రు, ఇయ్యానోళ్ళు ఇచ్చిండ్రు, అద్దుతి అనుకున్న అందరికీ మొత్తం మీద సక్సెస్ చేసేది అయింది. వేటర్లో చెప్పి గ్లాసులను మంచిలు పట్టుకురమ్మా. కావడిగూడ డివిజన్ దోమలగూడ హనుమాన్ దేవాలయంలో ట్రస్ట్ సభ్యులు రాజశేఖర్ గౌడ్, వేణుగోపాల్, శేఖర్, సంతోష్, లావణ్య ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. వేలాది భక్తుల మధ్యలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. చాలా సంతోషం. ఇక్కడ నేను చేసిన సోదరులకు, సోదరి మనందరికీ మరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు సీతారాముల వారి కళ్యాణ సందర్భంగా దోమలగూడ హనుమాన్ టెంపుల్ కమిటీ సభ్యులు మరి చైర్మన్ శ్రీ రాజశేఖర్ మరి దేవుడికి పెద్ద ఎత్తున సేవ చేస్తూ మంచి పూజలు చాలా పెద్ద ఎత్తున ప్రారంభించిన పూజలు చాలా మంచి రీతిలో రిసీవ్ చేసుకున్నందుకు వాళ్ళ కమిటీ వచ్చిన దగ్గర నుండి కమిటీని పెద్ద టెంపుల్ పెద్ద ఎత్తున డెవలప్ చేస్తూ అదే కాకుండా మా ముషాబాద్ కాన్సర్ కాకుండా హైదరాబాద్ సిటీలో ఎక్కడ లేదని పెట్టే విధంగా ఒక చక్కటి మహారథాన్ని మరి భగవంతుని కొరకై తయారు చేసుకోవడానికి కూడా ఈ నూతన కమిటీకి దానికి ప్రత్యేకించి మా సోదరులు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రాజశేఖర్ గౌడ్ గారు, చైర్మన్ గారు, వారి ఆధ్వర్యంలో మంచి రథాన్ని చేయించారు. అదే కాకుండా ప్రతిసారి మరి ఆలయంలో మరి పేద ప్రజానీకానికి చాలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చేస్తున్న వాళ్ళంతా కూడా ఈ నూతన కమిటీ దగ్గర ప్రయత్నిస్తూ ఇదే విధంగా మరి ఈ టెంపుల్ను అన్ని విధాలు అన్ని రంగాలు తీసుకొచ్చే విధంగా ఈ నూతన కమిటీ ప్రయత్నం చేయాలని చెప్పి నూతన కమిటీ చేస్తూ ఈ గుడికి మరి సిటీలోనే ఒక మంచి గుడిగా పేరు తెచ్చే విధంగా మీరు పనిచేయాలనుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించేందుకు మరి కమిటీ సభ్యులకు ప్రత్యేకించి మా మిత్రులు చైర్మన్ రాజశేఖర్ గారు మరి ఇక్కడున్న పూజారులందరికీ టెంపుల్ స్టాఫ్కు ప్రతి ఒక్కరికి పేరున నా నమస్కారం తెలియజేస్తున్నరికి సీతారాముల కళ్యాణం అనే శుభాకాంక్షలు తెలియజేస్తున్న నమస్కారం. అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిర్మల్లో అంగరంగ వైభవంగా శోభయాత్ర, జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన ప్రాంగణం.
జనగాం జిల్లా పాలకుర్తిలో వైభవంగా శ్రీరామనవమి పూజలు. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు. మేట్పల్లిలో ఘనంగా రాములరి కళ్యాణం. హాజరైన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. భీమారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పూజలు. హాజరైన కార్పొరేటర్ జక్కుల రజిత. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజితం.